హలో ఫ్రెండ్స్, నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏరియాల వారీగా ఎక్కడ గ్రాస్ ఎంత వసూలు చేసింది, షేర్ ఎంత రాబట్టింది, వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్కు టోటల్గా ఫస్ట్ డే షేర్ ఎంత రాబట్టింది అనేది క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ డే కలెక్షన్ తీసుకుంటే నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డు, ఆల్ టైమ్ రికార్డు, బెస్ట్ ఓపెనింగ్ సాధించింది తండేల్ మూవీ. నైజాం సీడెడ్ ప్రతి చోట కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. పాజిటివ్ టాక్తో దూసుకుపోతూనే ఉంది. ప్రజెంట్ ట్రెండ్ గంటకు 16,000 టికెట్లు బుక్ మై షోలో అమ్ముడబోతున్నాయంటే పాజిటివ్ టాక్ అనేది సాలిడ్, బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ అనేది ఏం లేదు, కానీ పాజిటివ్ టాక్ అయితే వచ్చింది సినిమా. అందుకే కలెక్షన్స్ డ్రాప్ కాకుండా దూసుకెళ్తుంది. ఇంకా కలెక్షన్ లెక్క ఏరియాల వారీగా చూసుకుంటే నైజాంలో ఫస్ట్ డే కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ 3,20,00,000 షేర్ రాబట్టింది. నైజాంలో 5,65,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. 3,20,00,000 పైగా షేర్ అంటే బెస్ట్ కలెక్షన్స్ నైజాంలో మాత్రం. సీడెడ్ మొత్తం మీద 1,25,00,000 షేర్ రాబట్టింది. తండేల్ మూవీ బెస్ట్ కలెక్షన్సే. సీడెడ్లో నాగార్జున కానీ నాగ చైతన్య కానీ పెద్ద ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఏముండదు. 1,00,000కి పైగా 1,25,00,000 షేర్ అంటే బెస్ట్ కలెక్షన్సే. ఉత్తరాంధ్ర మొత్తం మీద 1,10,00,000 షేర్ రాబట్టింది. ఇంకా ఈస్ట్ గోదావరి మొత్తం మీద 72,00,000 షేర్ రాబట్టింది. అక్కడ కూడా బెస్ట్ కలెక్షన్సే, ఎందుకంటే స్టోరీ కంటెంట్ అక్కడదే కాబట్టి. ఇక వెస్ట్ గోదావరి మొత్తం మీద 76,00,000 షేర్ రాబట్టింది. ఈస్ట్ 72, వెస్ట్ 76,00,000. సూపర్ కలెక్షన్సే, పాజిటివ్ టాకింగ్ ఈ రోజు పెరిగే అవకాశం ఉంది. కృష్ణా డిస్టిక్ మొత్తం మీద 50,00,000 షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్లో షేర్ అనేది ఇంకా ఈరోజు పాజిటివ్ టాక్ కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ఇక నెల్లూరు మొత్తం మీద 45,00,000 షేర్ రాబట్టింది. నెల్లూరులో నాగ చైతన్య కెరీర్లో కూడా బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, సీడెడ్, నైజాం 3 ప్రాంతాలు కలిపితే 8,50,00,000 దాకా షేర్ రాబట్టింది. బెస్ట్ కలెక్షన్సే నాగ చైతన్య కెరీర్లో. ఇంతకుముందు 2 తెలుగు రాష్ట్రాల్లో 7,25,00,000 దాకా ఉండే అదే లవ్ స్టోరీ మూవీ, సేమ్ నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో హైయెస్ట్ కెరీర్. ఆ రికార్డును 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసింది. 8,50,00,000 దాకా షేర్ రాబట్టి 14 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో. తండేల్ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్స్, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్. కర్ణాటక మొత్తం మీద పెద్ద ప్రభావం ఏం లేదు, 75,00,000 షేర్ రాబట్టింది. కర్ణాటకలో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తక్కువనే కాబట్టి. ఓవర్సీస్ మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్స్ తగ్గినా కానీ సెకండ్ డే ఈ రోజు అయితే బంపర్ జంప్ అయిపోయినాయి. నిన్న ప్రీమియర్ ఫస్ట్ డే కలిపి 2,25,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో అయితే నాకు తెలిసి ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. టార్గెట్ చిన్నది 5 కోట్లే కాబట్టి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. టోటల్ వరల్డ్ వైడ్గా ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఓవర్సీస్ మొత్తం కలిపి ఈ మూవీ 11,60,00,000 షేర్ రాబట్టింది. 20,50,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. మూవీ టీం అయితే 21 కోట్ల దాకా రాబట్టిందని. జస్ట్ ట్రేడ్ లెక్కలకు వాళ్ళు గ్రాస్కు పెద్ద తేడేం లేదు, జస్ట్ 90,00,000 వరకే డిఫరెంట్ ఉంది కాబట్టి ఒరిజినల్ కలెక్షన్సే ప్రకటించారు. ఆల్మోస్ట్ 21 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిందంటే బెస్ట్ సాలిడ్ కలెక్షన్స్. టోటల్గా తండేల్ వరల్డ్ వైడ్గా 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఫస్ట్ రోజే ఆల్మోస్ట్ 11 కోట్లకు పైగా షేర్ రాబట్టిందంటే 31% పైగా రికవరీ సాధించింది. నాకు తెలిసి ఫస్ట్ వీక్ లోపే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అనేది 100% అయ్యే అవకాశం ఉంది. సినిమా కంటెంట్ ఎలా ఉందంటే పడుతూ లేస్తుంటుంది, ఎక్కడ మనకు బోర్ కొట్టదు. ఫ్రెష్ కాంబినేషన్ అనిపించింది. సాయి పల్లవి కానీ నాగ చైతన్య కానీ, దేశభక్తి కానీ, ఫస్ట్ హాఫ్లో ఆ విజువల్స్ కానీ, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ డ్రామా కానీ, సినిమా అయితే ఆకట్టుకునే విధంగా ఉంది. కాబట్టే నిన్నటితో పోలిస్తే బుక్ మై షోలో ఈరోజు కలెక్షన్స్ అనేది పెరిగినాయి. నిన్న ఎక్కడ 16,000 టికెట్లు టచ్ చేయలేదు. 16K అనేది గంటకు 1 అవర్. ఇప్పుడైతే 17-18K వరకు దాడుతుందంటే సినిమా పాజిటివ్ టాక్ అనేది సాలిడ్గా రన్ అవుతూనే ఉంది. నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డు వరల్డ్ వైడ్గా 21 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. 11,60,00,000 షేర్ రాబట్టింది. కెరీర్ బెస్ట్. ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ సినిమాలు పెద్దగా రావట్లేదు, డిజాస్టర్లు. వరుసగా నాగ చైతన్య మూవీ కూడా డిజాస్టర్లు. అఖిల్ సినిమాలు అయితే అఖిల్ అసలు ఓటీటీలో కూడా అవార్డు తీసుకోలేదు. అలాంటి డిజాస్టర్లు వచ్చినాయి. ఈ సంవత్సరం అక్కినేని ఫ్యామిలీకి మంచి పాజిటివ్
వైబ్స్ అయితే కానొచ్చినాయి. తండేల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్, ఫాస్ట్ టాక్, సెకండ్ డే కలెక్షన్స్ నమోదవుతున్న విధానం చూస్తే సూపర్ సాలిడ్ కలెక్షన్స్, కంబ్యాక్ వరుసగా ముగ్గురు అక్కినేని హీరోలు ఈ మూవీతో ఇస్తారా లేదా అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఈ సినిమా ఆల్మోస్ట్ 78 కోట్ల దాకా షేర్ వచ్చే అవకాశం ఉంది. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించే అవకాశం స్పష్టంగా కానుస్తుంది. ఈ వీకెండ్ మాత్రం బెటర్ కలెక్షన్స్, కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, నైజాంలో అయితే 3,20,00,000 షేర్, మేజర్గా 8,50,00,000 నుంచి నైజాం నుంచే మెయిన్ క్రెడిట్ అనేది రాబట్టింది. నైజాంలో ప్రజెంట్ బుకింగ్ కూడా సాలిడ్గా నడుస్తుంది. తండేల్ మూవీ కెరీర్ బెస్ట్. తండేల్ రాజు నాగ చైతన్య పర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల 100% రిజల్ట్ ఇచ్చారనేది తెలుస్తుంది. సాయి పల్లవి లేడీ ఫ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా ఫ్యాన్ క్రియేట్ అయింది. సాయి పల్లవి కూడా, లేడీస్ కూడా యూత్ అయితే బాగా చూస్తున్నారు. తండేల్ మూవీ గ్రాసు షేర్ కాకుండా ఇండియా వరకు నెట్ అయితే ట్రేడ్ లెక్కల ప్రకారం 10 కోట్ల దాకా నెట్ అయితే సాధించింది. వరల్డ్ వైడ్గా గ్రాస్ అయితే 21 కోట్లు దాటింది. షేర్ అనేది 8,50,00,000. మీ అభిప్రాయం, మీ ఏమనుకుంటున్నారో కామెంట్ రాయండి ఫస్ట్ డే కలెక్షన్ మీద. థ్యాంక్ యూ సో మచ్.